త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే. హై టు ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఈ వీడియోలో చాలా మంచి విషయాలు అర్థమవుతాయి. అంటే మన తెలంగాణ సంప్రదాయం ప్రకారం పెళ్ళి జరిగితే ఏమేం చేస్తారో అవన్నీ ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. వెల్కమ్ టు క్వీన్ యుతిక బ్లాగ్స్. పెళ్ళి అయితే మా అల్లుడిది, అంటే మా పెద్దాడపడుచు వాళ్ళ చిన్న కొడుకుది. పెద్ద కొడుకుది అయిపోయింది, 5 years అవుతుంది. చిన్న కొడుకు మ్యారేజ్ అనమాట. సో పెళ్ళి అంటే హడావిడి మామూలుగా ఉండదు కదా. 2 days ముందు పెళ్ళి కొడుకుని చేశారు. ఎందుకంటే మంచి రోజు ఎప్పుడు ఉంటే అప్పుడే పెళ్ళి కొడుకుని చేస్తారు కదా. మా అత్తమ్మ వాళ్ళు అయితే ముందు డే వచ్చారు, మేము 2 days ముందు వచ్చాము. పెళ్ళి కొడుకుని చేస్తున్నారంటే కంపల్సరీ రావాల్సిందే కదా. పెళ్ళి అంటేనే పెద్ద శుభకార్యం కదా. సో స్టార్ట్ అయ్యే ముందు అందరూ మంచిగా గాజులు వేసుకోవాలి, అంటే పచ్చటి గాజులు పందిట్లో వేసుకోవాలి. మేము వెళ్ళగానే ఫస్ట్ గాజుల దగ్గరే కూర్చున్నాం అనమాట. ఎవరికి ఏ సైజ్ వస్తుందో వాళ్ళు వెతుక్కుంటున్నారు, ఆ సైజ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా గాజులు వేసుకున్నారు. మేము లేట్ వెళ్ళాం కాబట్టి మాకు వచ్చే సైజెస్ ఏంటో వెతుక్కొని వేసుకుంటున్నాము. గాజులు అయితే ఇంపార్టెంట్. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు వస్తారు కదా చుట్టుపక్కన వాళ్ళు, వాళ్ళకి కూడా గాజులన్నీ కట్టి పెట్టేశారు. మేము రాకముందే కట్టేశారు. అంటే సైజెస్ని బట్టి కొన్ని బ్యాంగిల్స్ కట్టి వాళ్ళకి రాగానే పెళ్లి కూతురుని వేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసిస్తామన్నమాట. అలాగే స్వీట్ బూరెలు, గర్జెలు, మురుకులు ఇవన్నీ వాళ్ళు చేసేసారు. ఆ డే నేను వెళ్ళలేదు, ఆ నెక్స్ట్ డే వెళ్ళాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా వర్క్ ఉండే కాబట్టి నేను 2 days ముందు వెళ్ళాను. మా అత్తమ్మ ముందు రోజే వెళ్ళింది అన్నాను కదా. మా ఆడపడుచు కాల్ చేసింది రమ్మని, కానీ ఇంట్లో వర్క్ ఉందని చెప్పేసి నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ డే పెళ్లి కొడుకుని ఇస్తున్నారు, అంటే 5 స్నానాలు చేయించాలన్నమాట పెళ్లి కొడుకుకి. అంటే పెళ్లి కొడుకుని ఏ డే అయితే స్టార్ట్ చేస్తామో ఆ డే నుంచి పెళ్ళి అయ్యేంత వరకు 5 స్నానాలు చేయిస్తారనమాట. అంటే పెళ్లి కొడుకుని ఇస్తే ఒక స్నానం, మళ్ళీ ఆఫ్టర్నూన్ చేస్తే అలా, ఈవినింగ్ అలా అలా అనమాట. నార్మల్గా డైలీ చేసే స్నానం చేస్తారు, కానీ పెళ్లి కొడుకుని చేసేటివి మాత్రం 5 స్నానాలు చేపిస్తారు అని అంటారు. ఆ తర్వాత పెళ్లి రోజు డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో ఇలా ఫస్ట్ కొడుకు వాళ్ళ మమ్మీ పెళ్లి కొడుకుని చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకెవ్వరైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అక్షంతలు చల్లి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ అక్షంతలు చల్లిన తర్వాత అబ్బాయి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ కొత్త బట్టలు పెట్టి ఆ తర్వాత పెళ్లి కొడుకుని చేస్తుంది. పెళ్లి కూతురు వచ్చేంత వరకు తోడు పెళ్లి కొడుకు అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. కంపల్సరీ తోడుకి కూర్చోబెడతారు పక్కన. ఆ తోడు కూర్చున్న తను మా బాబు అనమాట. ఎందుకంటే బొమ్మర్ది అవుతాడు కాబట్టి బావకి బొమ్మర్ది తోడు పెళ్లి కొడుకు. నలుగు అంటారు కదా, అంటే పెళ్లి కొడుకు వేసేటప్పుడు ఈ నలుగు పెడతారు. ఫేస్ అయితే ఎంత గ్లో అవుతుందో. బ్యాంగిల్స్ కట్టి పెట్టారని చెప్పాను కదా, వచ్చిన వాళ్ళందరికీ ఈ బ్యాంగిల్స్ అండ్ బూరెలు చేసాము కదా, ఆ బూరెలు ఇస్తారనమాట. అంటే పెళ్లి కొడుకు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అవి పంచి పెడతారు. అలా పెళ్లి కొడుకునైతే మా అక్క ఫస్ట్ చేసేసింది, చూస్తున్నారు కదా, తనే అనమాట. వాళ్ళ మమ్మీ పెళ్లి కొడుకుని చేస్తుంది. ఆ తర్వాత ఇంకెవ్వరైనా చేయొచ్చు. చాలామంది ఉంటారు కదా పెళ్లి కొడుకుని చేసేవాళ్ళు, అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు చేయాలన్నమాట. 5 స్నానాలు చేయాలని చెప్పాను కదా, అలా 5 మాత్రమే చేయాలి. అలా చేసిన తర్వాత ఎంతమంది అయినా పెళ్లి కొడుకుని చేయొచ్చు అనమాట. సో మా కోడళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఎవ్వరూ రాలేదు. వాళ్ళు వచ్చేంత వరకు చేసేవాళ్ళు చేసేసారనమాట. సో నెక్స్ట్ మెహందీ కాబట్టి రెడీ చేస్తుంది మా పాప. అలాగే మా చిన్న ఆడపడుచు కూడా పెళ్లి కొడుకుని తీసేసింది. వాళ్ళు కొన్ని ఫొటోస్ ఎలాగో లేట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఇట్లా వార్మప్ చేస్తున్నారనమాట, కొంచెం రిలీఫ్ అవుతుందని చెప్పేసి. కిందికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి, ఆట ఆడడం తప్ప అలా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పైననే వార్మప్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా కొంచెం వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది. కొంచెం ఏదైనా పని చెప్పగానే చేసేస్తారు కదా. అతను వచ్చేసి మా చిన్న అనమాట, చెప్పగానే వినేసిస్తారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెళ్లి కొడుకుని చేయడానికి పెళ్లి కొడుకు అండ్ తోడు పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చి పీటల పైన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళు కొత్త బట్టలు పెట్టి ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ పెళ్లి కొడుకుని ఇస్తారు. ఇలా కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఎంతమంది అయినా పెళ్లి కొడుకుని చేయొచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అలా కూడా మళ్ళీ పెళ్లి కొడుకుని చేయొచ్చు అనమాట. మా అత్తమ్మ అయితే పెళ్లి కొడుకుని చేస్తుంది. సో పెళ్లి కొడుకుని చేసే టైంలో మేము అమ్మమ్మ వాళ్ళ సైడ్గా ఏదైనా పెట్టాలి కదా. అంటే ఆడపడుచు కొడుకు అండ్ వాళ్ళ కూతురు కొడుకు కాబట్టి అమ్మ వాళ్ళ సైడ్ ఏదో కొంచెమైనా పెట్టాలి అని ఆశిస్తుంది. ఏ కూతురైనా కంపల్సరీ పెట్టాల్సిందే. ఏ ఆడపిల్లైనా, అది నేనైనా సరే ఇంకే ఆడపిల్లైనా సరే. ఈమె వచ్చేసి వాళ్ళ వదిన అనమాట, నలుగు పెడుతుంది. వదిన మరిది అంటే ఎట్లుంటుంది చెప్పండి. అంత పసుపు తీసుకొని మొహానికి అంతా రుద్దేసిస్తుంది. పెళ్ళి అనేది జీవితంలో పెద్ద పార్ట్, అది లైఫ్
లైఫ్ లాంగ్ మనకి ఒక తోడు కదా, ఒక అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే. అమ్మాయి ఏం కోరుకుంటుంది, మంచి అబ్బాయి దొరకాలి అని కోరుకుంటారు. అదే అబ్బాయి కూడా సేమ్ అదే ఫీల్ ఉంటుంది కదా, మంచి అమ్మాయి దొరకాలి, మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ వచ్చే అమ్మాయిని బాగా చూసుకోవాలని అబ్బాయి కోరుకుంటాడు. సో అంత ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది కదా లైఫ్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేసి. పెళ్ళంటే ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకంటే న్యూ జర్నీ స్టార్ట్ చేస్తాం కాబట్టి. అలా మా అల్లుడైతే చాలా భయపడ్డాడు. బట్ అమ్మాయి కూడా చాలా మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఎప్పుడు ఇలానే ఉండాలి. సో నెక్స్ట్ డే పెళ్లి కొడుకుని చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు మా అత్తమ్మ పెళ్లి కొడుకుని చేస్తుంది. సో పెళ్లి కొడుకుని చేసే టైంలో ఆల్రెడీ ముందు రోజే చాలామంది వచ్చారు కాబట్టి మా అత్తమ్మ చేసే పెళ్లి కొడుకు టైంలో ఎవరు లేరు, అంటే ఉన్న చుట్టాలు మాత్రమే, ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లి కొడుకుని వేసి అక్షంతలు చల్లారనమాట. మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ చాలా పెళ్ళిళ్ళకి తిరిగాము. మా ఇద్దరు సిస్టర్స్ మ్యారేజెస్ ఈ సమ్మర్లోనే అయ్యాయి, మా అల్లుడిది సమ్మర్లోనే. అమ్మ మంచిగా సమ్మర్ కదా ఇంట్లోనే ఉందాం అని అనుకునే టైంకి పెళ్ళిళ్ళు రా బాబు. పెళ్ళిళ్ళు అంటే ఎంజాయ్ చేస్తాం కానీ అమ్మో ఈ ఎండలకు అసలు తట్టుకుంటామా చెప్పండి. అబ్బా ఒక దిక్కు ఎండలు, ఒక సైడ్ పెళ్ళిళ్ళు, అదేందో ఏమో కానీ పెళ్ళిళ్ళు అంటే సమ్మర్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే హాలిడేస్ వస్తాయి కాబట్టి కొన్ని ఎక్కువ డేస్ కూడా ఉండొచ్చు. అదే రెయినీ సీజన్లో అనుకోండి, ఆ వర్షాలకు ఆ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో తెలియదు. అన్నీ మనమే అనుకుంటాం కదా పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉంటే బాగుంటుంది, అప్పుడు ఉంటే బాగుంటుంది అని. కానీ సమ్మర్లో ఉంటుంది బెటర్. ఎంత ఎండలైనా సరే పెళ్ళిళ్ళు మంచిగా జరుగుతాయి. కానీ ఉండే వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఎండలు ఫుల్ ఉంటాయి కదా. పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేసామనుకోండి, కంపల్సరీ పెళ్లి బొట్టు ఉండాల్సింది అబ్బాయికి. అంటే తిలకంతో పెళ్లి బొట్లు ఇలా పెట్టాలి, అలాగే బుగ్గకి కూడా చుక్క పెట్టాలి. ఎందుకంటే పెళ్లి కొడుకుకి దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే చూసే వాళ్ళందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా, కొంతమంది మంచి కళ్ళతో చూస్తారు, కొంతమంది చెడు కళ్ళతో చూస్తారు. అంటే దిష్టి అలా తగులుతుందనమాట చూడగానే కొంతమంది కళ్ళతో. సో అలా పెళ్లి బొట్లు అయితే నేను పెట్టేశాను. ఈ ఎండకి స్టిక్కర్స్ పెట్టామనుకోండి, అవి అసలు 1 minute కూడా ఉండట్లేవు. అలా అని కొద్దిసేపు తిలకం పెట్టాము కానీ ఆ ఎండకి ఆ ఉబ్బరంకి ఆ తిలకం కూడా పోయింది. అందరేమో బొట్టు పెట్టండి అంటే ఆ అబ్బాయికి అంత స్వెట్ వస్తుంటే బొట్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి. సరే వాళ్ళు అన్నందుకైనా బొట్లు పెట్టేద్దామని పెట్టేశాను, కానీ కొద్దిసేపటికి అవి పోయాయి. అంటే పెళ్లి కొడుకుని వేసే టైంలో పెళ్లి బొట్లు పెడుతున్నాము, అవి కొద్దిసేపటికి మళ్ళీ పోతున్నాయి. బయట అందరు ఆడుకుంటుంటే మా బాబుకేమో ప్రాణమంతా బయటనే ఉంది, పిల్లలతో ఆడుకోవాలని. కానీ ఒక్కసారి తోడు పెళ్లి కొడుకు అయ్యాడు అనుకోండి, ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ పెళ్ళి అయ్యేంత వరకు అబ్బాయికి తోడుగానే కూర్చోవాలి. అమ్మ మమ్మీ నేను బయట ఆడుకుంటా అంటున్నాడు కానీ అమ్మ బయటికి పంపిస్తామా చెప్పండి. హల్దీ అయితే పెళ్లి రోజు ముందు కాకుండా ఒక డే ముందే పెట్టుకున్నాం, ఎందుకంటే పెళ్ళి తొందరగా ఉంది కాబట్టి ఆ నైట్ మళ్ళీ స్టే చేయడం అంటే లేట్ అవుతుంది మార్నింగ్ లేవాలని. సో ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు మెహందీ అయితే పెట్టుకున్నాడు అబ్బాయి. సో మెహందీ పెట్టుకున్న తర్వాత ఆ నైటే హల్దీ చేసామన్నమాట. హల్దీలో అయితే మేమైతే రచ్చ చేసేది, ఎంత ఎంజాయ్ చేసినామంటే అబ్బా అసలు ఎవ్వరికి ఎంజాయ్ చేసేదే. అప్పుడు కూడా సైలెంట్గా కూర్చుంటే అవుతుందా చెప్పండి. వచ్చిన డ్యాన్స్లన్నీ వేసాం, కొత్త రీల్స్, పాత రీల్స్, ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ ఇచ్చి పడేసినాం. మా పాపనైతే డ్యాన్స్ అయ్యి అని చెప్పకముందే ఎన్ని డ్యాన్సులు చేసిందో, అసలు తనకైతే ఆయాసం కూడా రాలేదు, అలా చేసేసింది. పెళ్లి కొడుకుకైతే అందరి ముందు చేయాలంటే చాలా సిగ్గవుతుంది. మేమేమో డ్యాన్స్ అయ్యు అని మేమంటున్నాము, అబ్బాయి ఏమో ఇంకేం చేయాలి అంట. ఏం చేయాలన్నా వీడియో పడాలి అంటే డ్యాన్స్ వేయాల్సిందే కదా. పక్కన ఉన్న వాళ్ళైతే అసలే ఇట్లా ఆన్ చేస్తున్నారో లేదో కథం డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి. ఇంట్లో పనులకి అన్ని వర్క్స్కి ఇంత స్ట్రెస్లో ఒక సాంగ్ పెట్టగానే, లేదైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా మనం ఇంత ఫ్రీ అయ్యేది. ప్రతిరోజు అయితే డ్యాన్స్ చేయలేము, ప్రతిరోజు అయితే ఫంక్షన్స్కి తిరగలేము. ఏదైనా మన ఇంట్లో పెళ్ళిళ్ళకి మన ఓన్వి అన్నప్పుడు మాత్రమే మన లోపల ఉన్నదంతా బయటకు వచ్చేసేస్తుంది, అంతేనే కాదా. మీ ఫ్యామిలీలో కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? ఒకవేళ చేసుంటే కామెంట్ చేయండి. ఎవరైనా అంతే కదా, మన అనుకున్న వాళ్ళ దగ్గరనే మన మెయిన్తో తెలుస్తుంది. హల్దీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి, ఇలా ఎంజాయ్ చేయడానికి మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడైతే చాలా ట్రెండ్ అయింది కదా, అప్పట్లో హల్దీ ఎక్కడిది, ఫోటోషూట్స్ ఎక్కడివి, జస్ట్ పెళ్ళి కొడుకుని పెళ్ళి చేసేది అంతే కదా. ఇప్పుడైతే మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, పెళ్లి కూతురు ఫంక్షన్ అని, ఇలా అన్నీ మస్తు ట్రెండ్ అయిపోయాయి కదా.
ఒకరిని చూసి ఒకరు చేయడం స్టార్ట్ అయిపోయారు. కానీ ఇది ట్రెండ్ కాబట్టి ఇలా నడిస్తే మనం కూడా అలానే ఫాలో అవ్వాలి. ఒకరు చేస్తున్నారు కదా అని మనం చేయడం కాదు, మనకు నచ్చింది మనం చెయ్యాలి. ఎందుకంటే పెళ్ళి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి హల్దీ పెడతారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగే మైలపోలు పెళ్లి కొడుకు అండ్ తోడు పెళ్లి కొడుకుకి ఆల్రెడీ నైట్ మస్తు లేట్ అయిపోయింది. వాళ్ళు ఎక్కువసేపు కూడా పడుకోలేదు, మార్నింగే లేపారు. ఆ నిద్రమొహాన్ని వేసుకొని బయటికి వచ్చారు. సో మేమైతే ఎర్లీ మార్నింగే లేసామంటే మిడ్ నైట్ ఒక 1 అవర్ అలా పడుకొని మిడ్ నైటే లేసాం. పెళ్ళి కరెక్ట్ టైంకి అవ్వాలంటే పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి కదా. అలా పెళ్లి కొడుకు అండ్ తోడు పెళ్లి కొడుకుకి ఒక 1 అవర్ లేట్ లేపాం. కానీ పాపం వాళ్ళకి నిద్ర సరిపోలేదు. నిద్ర సరిపోకపోయినా సరే మైలపోలు తీయాలి కాబట్టి మా ఆడపడిచి అయితే చుట్టుపక్కల వాళ్ళు ఉన్న పాలోళ్ళందరినీ పిలవడానికి వెళ్ళిందనమాట. పిలిస్తే మాత్రం పక్కాగా అందరు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు, పిలవకపోతే మాత్రం ఎవ్వరు రారు. ఎందుకంటే పెళ్లి కొడుకుకి అందరు ఆశీర్వాదం ఉండాలి కాబట్టి అందరినీ పిలుచుకొచ్చి మైలపోల్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. పెళ్లిలో ఇలా మైలపోలు తీసిన తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు, అంటే పందిట్లోకి రెడీ అయిన తర్వాత. వచ్చిన వాళ్ళంతా అక్షంతలు వేశారు. అక్షంతలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు రాసి ఆ తర్వాత హెడ్కి ఆయిల్ పెట్టిన తర్వాత అబ్బాయిని స్నానం చేయించడానికి పంపించేసిస్తారనమాట. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మేమైతే మా ఆడపడుచుకి బియ్యం, ఆడపడుచు ఫస్ట్ వాళ్ళ ఆడపడుచుకి అండ్ వాళ్ళ మేనకోడలికి బియ్యం పోసిన తర్వాత వాళ్ళు ఐరన్ కుండలు తీసుకొచ్చిన తర్వాత మా ఆడపడుచు బియ్యం పోసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఐరన్ కుండలు పట్టే వాళ్ళకి బియ్యం పోయాలి కదా. పెళ్ళి తొందరగానే ఉందని చెప్పినాం కాబట్టి అమ్మాయి వాళ్ళు కూడా పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి తొందరగానే వచ్చారు. సో అదంతా అయిపోయిన తర్వాత మేమైతే మా ఆడపడుచుకి బియ్యం పోసాము. పుట్టినిళ్ళు ఒడి బియ్యం పోసుకున్న తర్వాతనే ఏ తల్లి అయినా పందిర్లోకి అడుగు పెడుతుంది అనమాట, అంటే పెళ్లి కొడుకుతో పాటు. మేమైతే అప్పుడెప్పుడో లేచినాం అనమాట, తొందరగా రెడీ అవ్వాలని. అనుకున్నాయి అన్న అయితే చెప్పండి, ఎప్పటి నుంచో లేచి కూర్చుంటే ఇప్పటి వరకు కూడా మేము రెడీ అవ్వలేదు. అంటే పెళ్లి కొడుకుని తీసుకోవడానికి వచ్చిరనమాట. మేము ఇంకా రెడీ అవ్వాలి అని మా అల్లుడు అంటున్నాడు నాతో, ఎవరు వస్తారు అని. ఎవరు రెడీయే కాదు, ఎవరు వెళ్తారు చెప్పండి. అలా అని ఫాస్ట్గా మా చిన్నాడపడుచు రెడీ అయ్యి పెళ్లి కొడుకుతోటి వెళ్ళింది. మేమైతే ఎప్పుడో రెడీ అయ్యి కూర్చొని ఫాస్ట్గా వెళ్దాం అనుకున్న వాళ్ళము, ఇప్పటి వరకు కూడా ఇంకా రెడీ కాలేదు. ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్దాం అనుకునేసరికి ఆల్మోస్ట్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. మా ఆడపడుచు అయితే బియ్యం పోసుకోగానే పెళ్లి కొడుకుకి బ్రేక్ఫాస్ట్ చేయించి ఫాస్ట్గా పంపించేసేస్తారు. ఎందుకంటే ఆయన వెళ్ళి అక్కడ రెడీ అయ్యాడు అనుకోండి, అప్పట్లోగా మేము వెళ్తాం కదా. సో మేము వెళ్ళేసరికి పెళ్ళి కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. పెళ్ళి అనేది చెప్పినా కదా, పెళ్ళి అనేది లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ కదా, అంటే కొత్త జర్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎట్లుంటామో, ఎలా ఉంటుందో, ఎలా ముందుకు వెళ్తామో తెలుసుంటే మాత్రం పక్కాగా షేర్ చేసుకుంటారు. అలా అని మమ్మీ డాడీ చెప్పకుండా ఉంటారా ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అయినా ఈ జనరేషన్లో ఏం తెలియకుండా ఉంటుంది చెప్పండి, ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి తొందరగా తీసుకెళ్లారు కాబట్టి పందిట్లోకి పెళ్లి మాత్రం ముహూర్తం ఎందుకు చూస్తారు చెప్పండి, కరెక్ట్ టైంకి పెళ్ళి అవ్వాలని కదా. ఆ ముహూర్తంకి పెళ్ళి చేయకపోతే ఎలా చెప్పండి. ఇంట్లో తొందరగా పనులు వేసుకుంటేనే కరెక్ట్ టైంకి పెళ్ళి అవుతుంది. అదే లేట్ చేస్తే ఏడవుతుంది చెప్పండి. మేము వచ్చేసరికి అయితే పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా మేము పైకి వెళ్ళి అబ్బాయి పక్కన రెడీ అవ్వడం అంతా ఒక సైడ్ అయితే, రెడీ అయిన తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా, అక్కడ ఫ్యాన్స్ సరిగా లేవు, కూలర్ లేదు. అబ్బా ఎండకైతే అస్సలు తట్టుకోలేదు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, రెడీ అయినంతసేపు అయినా ఉండాలి కదా అని చెప్పేసి ఉన్నాం. కానీ ఆ శారీస్ వేసుకొని అయితే ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయినాం. అంతా అయిపోయిన తర్వాతనే మేము ఇంటికి వెళ్ళాలి కదా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫుడ్ తిన్న తర్వాత అబ్బాయి అమ్మాయి ఏమో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పగింతలు జరిపించాలి కదా. అక్కడ బరాత్ కూడా ఉండేనంట. అక్కడ బరాత్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ మేమైతే వాళ్ళతో పాటు వెళ్ళలేదు, మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటి వరకే మాకు సరిపోయింది. అమ్మాయి ఎండకి మేము రెడీ అయిన మేకప్ అదంతా ఎప్పుడు తీసేయాలా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం. అట్లనే మేము అబ్బాయితో వెళ్ళలేదన్నమాట. బట్ అమ్మాయి వాళ్ళు బరాత్ బాగా తీసిరంట. వాళ్ళ కోసం మేము ఇంటి దగ్గర ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసుకుంటూ కాసేపు వెయిట్ చేసి మేమైతే పడుకుండిపోయామన్నమాట. ఆల్రెడీ మాకు 2-3 డేస్ నుంచి నైట్స్ నిద్రనే లేదు. ఇంకా వెయిట్ చేయాలంటే ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పెళ్ళి కూర్చోడానికి లేక నిల్చోడానికి లేక అబ్బా టైర్డ్ అయిపోయామని చెప్పేసి మేము పడుకున్నాం. కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము బరాత్ తీయలేదు, ఏం తీయలేదు. బట్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా డ్యాన్స్ చేస్తారని చెప్పేసి డీజే బాక్సెస్ అయితే పెట్టించారు. బట్ ఆ డీజే పెట్టినా కూడా డ్యాన్స్ వేసి అంత ఓపిక లేదు. చెప్పానే కదా ఎంత టైర్డ్ అయిపోయామో అని. పిల్లలు అయితే ఎప్పుడు డ్యాన్స్ చేద్దామా ఎప్పుడు ఎగురుదామా అని వెయిట్ చేసిరు. కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళే కాసేపు డ్యాన్స్ చేసి ఆ తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ కాసేపు పడుకున్నారు.
మేమైతే ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా ఈ వీడియో మొత్తంలో. బట్ మా డ్యాన్స్లు అయితే మిస్ అయ్యాయి, ఎందుకంటే మేము డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరు వీడియో తీయలేదు కాబట్టి ఆ క్లిప్స్ నేను యాడ్ చేయలేదు. పిల్లలు అయితే ఫుల్ ధూమ్ధామ్ చేసేసారు, చాలా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.